నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటే ఆద్య వద్దంది కాబట్టి సరే అని చెప్పాను. ఎందుకు? నువ్వంటే నాకు అంత ప్రేమ ఉంది కాబట్టే బావా. ఇప్పుడున్న ఆవేశంలో నీకు నా ప్రేమ అర్థం కాకపోవచ్చు, కానీ నిదానంగా అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అంతే. నిజంగా నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవాలి అనుకునే దానివే కాదు. ప్రేమంటే నీది కాదు, ఆద్యది. మా అమ్మ చెప్పిన అబద్ధాలు నమ్మి నేను ఆద్యని వద్దు అనుకున్నా. ఆ మాట నేను చెబితే మా మామయ్య దృష్టిలో నేనెక్కడ చెడ్డవాణ్ణి అవుతానో అని, అందరికీ తను చెడ్డదైనా నేను బాగుండాలని నాకు దూరంగా వెళ్ళిపోయింది చూడు. అది ప్రేమంటే. తాళి కట్టేసినా 4 రోజులు దాని మొహం చూడకుండా మాట్లాడకుండా ఉన్నావంటే అదే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనిద్దరం కలిసిపోవచ్చు అని నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. చూడు బావా, నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉన్నంత వరకు నేనెక్కడికి పోతాను. ఇంకో దాన్ని నీ పక్కకెలా రానిస్తాను? మర్యాదగా వచ్చిందానే దాన్ని వెళ్ళిపోమను. ఏంటి, బెదిరించి కాపురం చేద్దాం అనుకుంటున్నావా? ఆద్యని బలవంతంగా బయటికి పంపించేస్తే నీ సొంతం అవుతాననుకుంటున్నావా? తప్పు చేసి తాళి కట్టించుకుని మా అమ్మ దృష్టిలో, మీ అమ్మ దృష్టిలో నువ్వు నా భార్యవి కాగలిగావేమో. వివాహం చేస్తామా ఏంటి? సేనయ్యకి ఎన్ని బహుమతులు వస్తే మా బిట్టుగాడికి కూడా పెళ్లి చేస్తే ఇంకెన్ని బహుమతులు వస్తాయో. అంటే ఏంటి పార్వతి, బహుమతుల కోసం బిట్టుగాడికి కూడా ఇప్పుడే పెళ్లి చేస్తావా ఏంటి? ఇప్పుడు కాదులే వదినా, పెద్ద అయ్యాక. నీ ఆతృత చూస్తుంటే ఇప్పుడే వాడికి పెళ్లి చేసేలా ఉన్నావు.
ఏయ్! ఏంటిది ఆ? రోజు బయట తాగొచ్చేవారు ఈ రోజు బాటిల్ ఇంటికే తీసుకొచ్చారా? కట్టుకున్న పెళ్ళం మోసం చేసి కన్న కొడుకుని బాధ పెడుతుంటే ఈ బాటిల్ ఈ రోజే కాదే, ప్రతిరోజు ఇంటికి వస్తుంది. అవ్వా 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 ఏంటదినా ఇంత పద్ధతైన ఇంట్లో ఏంటి పని? అవ్వా 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 పద్ధతి గురించి మీరిద్దరే చెప్పాలి. మీరు చేసిన మోసానికి నేను ఏయ్! చి, 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 చి. మేమేం మోసం చేశాం? నా కొడుకి ఆజ్ఞని దూరం చేసి చారుని దగ్గర చేయటం మోసం కాదంటే ఆ? కాదా? మీకు అలా అనిపిస్తుందేమోనండి. ఇంతకు ముందే ఇద్దరిని శోభనం గదిలోకి పంపించొచ్చాం. తెల్లారేసరికి ఆనందంగా బయటకు వస్తారు చూడండి. ఆ? ఎలా వస్తారా బయటికి? ఆనందంగా బయటకు వస్తారు. ఆనందంగా వస్తారా? ఏయ్, ఏదిది? అన్నయ్య ఇక్కడ కొడతారేంటి మీరు ఆ? కొడతారేంటి? ఏమే, నిన్ను కొట్టకూడదే, నిన్ను చంపేయాలి. అబ్బా ఏంటే తెల్లారేసరికి ఆనందంగా బయటకు వస్తారా? జీవితంలో నువ్వు నా భార్య కాదంటూ నా కొడుకు నేల మీద పడుకుంటుంటే వాడి బతుకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ? నేల మీద పడుకోవడం ఏంటి? ఇష్టం లేని పెళ్లి చేస్తే మగాడి బతుకు కింద పడుకోక ఎక్కడ పడుకుంటాడే? చెప్పు, ఎక్కడ పడుకుంటాడు? వాడికి ఇష్టమైన ఆచితో పెళ్లి చేయకుండా నా కొడుకు జీవితం నాశనం చేసావు కదా, నిన్ను ఇదిగో ఇలా కొట్టారంటే బాగో చెప్తున్నా. ఓ నిన్ను ఇలా కొట్టకూడదు, నిన్ను ఇలా కొట్టకూడదు, అస్సలు కొట్టకూడదు. అదే ఇప్పుడు ఎలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇది అది ఇలాగే కొట్టాలి. ఏయ్, అక్కడ దాకా ఉండండి, అక్కడ దాకా ఉండండి. అబ్బా, బయటికి రా. ఇలా కొట్టాలి నిన్ను, అలా కొట్టాలి. చేత్తో కొట్టకూడదు నిన్ను. బయటికి బయటికి రా. ఏంటే 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 ఏంటి ఏంటే నన్ను ఈ రింగు వెంకటరావుని బెదిరిస్తున్నావు నువ్వు? నువ్వు బెదిరితే భయపడే రోజులు పోయాయి. అస్సలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావే? అది ఈ తాళి తెగినా పర్వాలేదని, నా మాట కాదని నా కొడుకు సీనుగాడికి చారుని తీసుకొచ్చి ముడి పెడేస్తావు నువ్వు. నిన్ను మాటలతో కాదు, మాటలతో కదే. అన్నయ్య చంపేస్తారా ఏంటి? నమస్కారం నమస్కారం. ఏయ్, నిన్ను 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 కూడా నిన్ను కూడా ఏయ్, ఆగా. ఏయ్, అయ్యో పార్వతి ఏయ్, పార్వతి ఎక్కడికి ఎక్కడికి? పార్వతి బాధగా ఉందా? ఆగవే, ఈ బాధ ఏదో చీరుగారి కోసం పడుంటే ఏమండి 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 నిద్రపోతుంటే ఏంటే నీ గోల? ఏమండి అక్కడ మీ అక్కని మీ బావగారు కొడుతున్నారండి. చంపేసేలా ఉన్నారు, త్వరగా రండి రండి. మా బావ కొడుతున్నాడా? కొట్టడమే కాదండి, చంపేసేలా ఉన్నారు, త్వరగా రండి. నువ్వు వస్తే ఓకే, అదే నేను వస్తే చంపేస్తా. ఇదిగోండి. ఏది కావాలో నువ్వే తేల్చుకోవే. ఏంటిది? గట్టిగా అడగండి. ఏంటి బావ ఇది? శోభనం గదిలో నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? చెప్పు. లేదే. చెప్పు. శోభనం గదిలో ఎవరన్నా ఏడుస్తారా?
ఏంటి బావా నువ్వు ఏడుస్తున్నావేంటి? నేను కాదు బామర్ది, ఆఖరికి దీన్ని చేసుకున్నా నేను ఏడలేదు బామర్ది. కానీ నా కొడుకు హీరో ఆడేడుస్తున్నాడు బామర్ది. వాడు నేల మీద పడుకున్నాడు బామర్ది. ఎందుకు? ఎందుకంటాడు బామర్ది? ఇది ఈ బ్రహ్మరాక్షసి చేసిన పనికి. తాళి తెంచుతానన్నా నా మాట నా పెళ్ళం లెక్క చేయకుండా, చంపేస్తానన్నా నీ పెళ్ళం నీ మాట లెక్క చేయకుండా మనల్ని మోసం చేసి మన సీనుగాడి జీవితాన్ని వీళ్ళు నాశనం చేశారు బామర్ది. వీళ్ళని కొట్టకుండా ఏం చెయ్యాలి? ఏమంటే అలా చూస్తారేంటి? ఆపండి. ఏంటో చూస్తున్నా. నేను ఆపాల్సిన అవసరం లేదే, ఇప్పుడు నేను మొదలు పెట్టాలి. బావా ఆ, అదొకసారి ఇవ్వు. ఓ నువ్వు కూడా చిచి చిచి అది కాదు ఇది. బామర్ది, నువ్వు వస్తావో నాకు ముందే తెలిసి ఆ పక్క నీ కోసం ఇంకోటి రెడీగా పెట్టాను. అక్కడ చూడు నీ వెనక. అదనమాట. ఏంటి సీనుకి చారుతో పెళ్లి చేస్తారా? మా మాటని కాదని మమ్మల్ని మోసం చేసి ఎలా చేస్తారు? ఆ? అయ్యో! ఎలా చేస్తారు? ఆ? అయ్యో! మీరే. అయ్యో ఏమండి కొట్టకండి. అబ్బా! అబ్బో! అబ్బా! నిలబడు అక్కడే. ముందు కదిలితే చంపేస్తాను. ఆగవే. ఆగవే. కాళ్ళు ఎరగొట్టు. ఆగే. అది. ఆగవే. శివరాం, ఆ అరుపులేంటి? మన ఇంట్లోనా? అవును. ఏంటి పద్మం, మన ఇంట్లోనా? ఆ? పక్కింట్లో అన్నయ్య. పక్కింట్లో అంట బావగారు. ఆ. ఏ ఇంట్లో పిలుపు వినిపించినా దేవుడిలో వస్తాడు మా అన్నయ్య. మహానుభావుడు. ఆలయాన వెలసిన దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికిచ్చేవన జ్యోతి. బావగారు, ఏంటో చెప్పండి బావగారు. కొంచెం ఎక్కువైనట్టుంది. తగ్గిస్తాను బావగారు. ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఎవరో ఆడవాళ్ళు అరిచినట్టు వినిపించింది. చచ్చా అరవడం కాదనా, సీనయ్యకి ఫస్ట్ నైట్ కదా అని వీళ్ళే పాట పాడుతున్నారు. అది పాటలా వినిపించలేదే. అంటే అది వీళ్ళ గొంతుతో పాడిన పాటలు కూడా అరుపుల్లో వినిపిస్తున్నాయి అనుకుంటా బావగారు. అంతే కదా పద్మం, అందుకే నెమ్మదిగా పాడమని చెప్పేది. కాస్త చూసుకోండి. రాజ్యానికి వెళదాం. బావగారు, బావగారు, కాసేపు ఉండొచ్చు కదా బావగారు. అన్నయ్య ఇక్కడుంటే తర్వాత అంత్యాక్షరి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. వద్దు, 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 వద్దు. బావగారు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. సరే. అన్నయ్య గారు చెప్పు చెల్లమ్మా. జాగ్రత్త. నేను చూసుకుంటాను కదా చెల్లమ్మా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమండి? అయ్యో!
ఇకెందుకు టెన్షన్? హఠాత్తుగా కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో తెలీదు. టెన్షన్ పడకుండా ఏంటమ్మా ఇంకా అమెరికా బయలుదేరలేదా? అత్తయ్య, బాబాయ్ రాకుండా ఎలా వెళ్తుంది? బాబాయ్ ఎలా ఉన్నారో ఏంటోనని ఆద్య బాధపడుతుంది. అవునులే, వాళ్ళ నాన్న రాకుండా ఎలా వెళ్తుంది? వచ్చాక ఉండమన్నా ఎలా ఉంటుంది? హ, సర్లే, ఈ కాఫీ తీసుకెళ్ళి సీనుకి ఉంటుంది కదా, నువ్వు వాణ్ణి చూసినట్టు ఉంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. పద్మ, ఏంటదినా, ఇప్పుడు ఏం చేశానని అంతలా అరిచావు? ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదా? ఏం చెప్పాను? సీను వాళ్ళకి కాఫీ ఇచ్చిరా అమ్మా అంటున్నాను. ఆద్య వాళ్ళకి కాఫీ తీసుకువెళ్ళి ఇవ్వాలా? మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పే ఉందొదినా. ఆ పని చెప్పటానికి నీకు ఆద్యనే కనిపించిందా? ఇంట్లో ఎవరూ కనిపించలేదా? వయసు పిల్లని ఎవరైనా పంపిస్తారా? అది కాదొదినా, నేనేం కావాలని చేయలేదు. పద్మ, నువ్వు కావాలని చేస్తున్నావా లేదా అనేది అర్థమవుతూనే ఉంది. ఆద్య అంటే ఇష్టం లేదు అన్నావు. నీకు నచ్చిన చారుని నీ కోడల్ని చేసుకున్నా. ఇంకా ఎందుకు ఇలాంటి పనులు చెప్పి ఆద్యని బాధ పెట్టాలని చూస్తున్నావు? అయ్యో రామా, ఇందులో బాధ పెట్టడానికి ఏముందొదినా? పద్మ, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకు. ఎవరో నీ కోడలిగా వచ్చిందని దాని సంతోషం కోసం ఆద్యని బాధ పెట్టాలని చూస్తే, ఆద్య నా చెల్లెల కూతురు, అంటే నా కూతురు. తనని బాధ పెట్టాలని చూసిన వాళ్ళని నేను చూస్తూ ఊరుకోను. పెద్దమ్మ, ఏమీ పర్వాలేదు. ఏంటి పర్వాలేదు? తను ఆడిచ్చినట్టల్లా ఆడుతూ పోతే ఈరోజు కాఫీ ఇమ్మంది, రేపు పాల గ్లాస్ ఇచ్చి చారుని గదిలోకి పంపించి రమ్మంటుంది. ఆద్య అంటే నీకు పడనప్పుడు
నీ కోడలిగా తను పనికి రానప్పుడు తన మానాన తనని వదిలే. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెప్తే మాత్రం బాగుండదు పద్మ.